హలో స్టూడెంట్స్, పార్ట్ 2 స్టార్ట్ చేద్దాం. సో దీంట్లో మనం కవర్ చేసే టాపిక్స్ వచ్చేసి పీపుల్ ఆఫ్ తెలంగాణ, రిలీజియన్స్, క్యాస్ట్, ట్రైబ్స్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, లాంగ్వేజెస్, ఇంకా డయాలెక్ట్స్. ఓకే, సో మన తెలంగాణలో మేజర్ రిలీజియన్స్ వచ్చేసి హిందూస్, ముస్లిమ్స్లో ఎక్కువ శాతం షియాస్ ఉంటారు. దాని తర్వాత క్రిస్టియన్స్, సిఖ్స్, జైన్స్, బుద్ధిస్టులు, పార్సీస్, సూఫీస్, వీళ్ళందరూ మేజర్ రిలీజియన్స్ అనమాట హైదరాబాద్ స్టేట్లో. తర్వాత క్యాస్ట్ వచ్చేసి బ్రాహ్మిన్, రెడ్డి, వెలమ, వైశ్యాస్, గొల్ల, కుర్మ, గౌడ్స్, మున్నూరు కాపులు, ముదిరాజులు, ఇట్లా కొన్ని వందల క్యాస్ట్లు ఉన్నాయి మన దగ్గర. దీంట్లో మేజర్గా ఒక్కసారి యాదవాస్ తీసుకోండి. యాదవాస్లోనే సబ్ క్యాస్ట్లు వచ్చేసి 47 సబ్ క్యాస్ట్లు ఉన్నాయంట. అందులో ఎర్రగొల్ల, గంపగొల్ల, ముష్టిగొల్ల, వీళ్ళంతా ఇట్లా 47 సబ్ క్యాస్ట్లు ఉన్నాయంట ఓన్లీ యాదవాస్లో. ఓకే, సో ఇప్పుడు ట్రైబ్స్లోకి వస్తే ట్రైబ్స్లో మనకి మేజర్గా అందులు, చెంచులు, నాయకపోళ్ళు, రాజగోండ్లు, లంబాడీస్, కోయాస్, గుట్ట కోయాలు, వీళ్ళందరూ ట్రైబ్స్, మేజర్ ట్రైబ్స్. తర్వాత ఆక్యుపేషన్స్ వచ్చేసి నేతన్నలు ఉన్నారు. నేతన్నలలో ఎక్కువ పోచంపల్లి దగ్గర, గద్వాల్, సిద్దిపేట, ఇట్లాంటి శారీస్ కూడా ఫేమసే. ఓకే, వీవర్స్లా పరంధాములు అనే నేతన్న మ్యాచ్ బాక్స్లో పట్టే శారీ తయారు చేసిండనమాట. సో అంటే ఏంది, హైదరాబాద్లో అంత టాలెంట్ గల్ల ఆర్టిస్టులు ఉన్నారు మన దగ్గర. నెక్స్ట్ టాడీ టాపర్స్, సో కళ్ళు తీసేటోళ్ళు ఉంటారు కదా గౌడన్నలు. సో వీళ్ళు మేజర్గా రూరల్ ఏరియాస్లో ఉంటారు. ఈత చెట్లు ఏడుంటే ఆడుంటారు. నెక్స్ట్ విశ్వబ్రాహ్మణులు. సో విశ్వబ్రాహ్మణులు అంటే వ్యవసాయం కోసం తయారు చేసిన టూల్స్ ఉంటాయి కదా, ఆ టూల్స్ తయారు చేసేటోళ్ళు, ఐరన్ వెజల్స్ తయారు చేసేటోళ్ళు, రాతి చెక్కేటోళ్ళు, వుడ్ కార్వింగ్ చేసేటోళ్ళు, గోల్డ్, సిల్వర్, ఇవన్నీ దీంతో ఆబ్జెక్ట్స్ తయారు చేసేటోళ్ళు, వీళ్ళందరూ విశ్వబ్రాహ్మణుల కిందనే వస్తారు. నెక్స్ట్ యాదవాస్ ఏం చేస్తారు, బర్రెలు కాస్తారు, మళ్ళీ వులెన్ బ్లాంకెట్స్, ఇవన్నీ వీళ్ళే తయారు చేస్తారు. బ్లాంకెట్స్ కానీ స్వెటర్స్ కానీ ఇవన్నీ యాదవాసే తయారు చేస్తారు. మళ్ళీ బేస్తోళ్ళు. ఓకే, సో వీళ్ళంతా ఆర్టిస్టులు. సో ఇట్లాంటి క్యాస్ట్లు ఉన్నాయి కదా, ప్రతి ఒక్క క్యాస్ట్లో ఆర్టిస్టులు ఉంటారు. అంటే కథలు చెప్పేటోళ్ళు ఉంటారు. మళ్ళీ ఆ క్యాస్ట్లోనే వాళ్ళ పంతులు కూడా అదే క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. నార్దర్న్ సైడ్లో చూసుకుంటే పంతులు ఓన్లీ బాపనోళ్ళ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. కానీ మన దగ్గర ఏంటంటే ప్రతి ఒక్క క్యాస్ట్కి వాళ్ళ సొంతంగా ఆర్టిస్టులు ఉంటారు. మళ్ళా పంతులు కూడా వాళ్ళ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. సో ఇది మన హైదరాబాద్ స్టేట్, అప్పట్లో మన హైదరాబాద్ స్టేట్ స్పెషాలిటీ అనమాట. సో ఇప్పటికీ ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. నెక్స్ట్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్కి వస్తే కథలు చెప్పేవాళ్ళు, ఒగ్గు కథ కానీ, చిందు కథ, వీధి భాగవతం, ఇట్లా బుడుబుక్కలలో షోస్ చేస్తూ ఉంటుండే. మళ్ళా బహురూపాస్, పగటి వేషగాళ్ళు, చెక్క బొమ్మలాట, చెక్క భజన, ఇవన్నీ మేజర్ ఆర్ట్స్ అనమాట. ఇట్లా ఇంకా చాలా ఆర్ట్స్ ఉన్నాయి. తర్వాత స్పెషల్గా కొంచెం ఆర్ట్స్ పైన ఫోకస్ చేస్తే నిర్మల్ ఆర్ట్. సో నిర్మల్ ప్రాంతం ఆదిలాబాద్ డిస్టిక్లో ఉంది. సో ఈ నిర్మల్ ఆర్ట్ అనేది కాకతీయుల పీరియడ్ నుంచి ఫేమస్ అనమాట. సో నిర్మల్ బొమ్మలు అని అంటాం. నెక్స్ట్ చెరియాల్ స్క్రోల్ పెయింటింగ్. సో ఈ పెయింటింగ్ అనేది స్పెషల్గా చెరియాల్ ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది. సో ఈ పెయింటింగ్ అనేది సిద్దిపేటలో, ఈ చెరియాల్ సిద్దిపేటలో ఉంటుంది. సిద్దిపేటలో ఇంకా నిర్మల్, జగిత్యాల్, ఇవన్నిట్లో ఫేమస్. నెక్స్ట్ పెంబర్తి మెటల్ ఆర్ట్. సో ఈ మెటల్ ఆర్ట్ అనేది వరంగల్కి చెందిన ఫేమస్ ఆర్ట్ అనమాట ఇది. సో కాకతీయుల కాలం నుంచి ఉంది. సో వరంగల్లో ఇంకొకటి ఏంటి అంటే వరంగల్ కార్పెట్స్కి ఫేమస్ అనమాట. ఈ కార్పెట్స్ అనేవి పర్షియన్ స్టైల్లో చేస్తారు. సో ఒక యూరోపియన్ ట్రావెలర్ అయిన మార్కో పోలో ఈ కార్పెట్స్ యొక్క గొప్పతనాన్ని మెన్షన్ చేసిండనమాట స్పెసిఫిక్గా, ఈ వరంగల్ కార్పెట్స్ గొప్పతనాన్ని. ఓకే, నెక్స్ట్ రాంజన్ పాట్స్. సో ఇవి ఆదిలాబాద్ డిస్టిక్కి సంబంధించిన ఫేమస్ ఆర్ట్ అనమాట. నెక్స్ట్ బ్యాంగిల్స్ అంటే మన హైదరాబాదే గుర్తుకొస్తుంది. మన హైదరాబాద్లో లాడ్ బజార్. సో ఈ బ్యాంగిల్స్ అనేవి కులీ కుతుబ్ షా కాలం నుంచి ప్రారంభమైందనమాట. సో
చందాబాయి మహల్లక అనేసి ఒక ఉర్దూ పోయెట్ ఆయన పోయమ్స్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ గురించి ఇంట్రడ్యూస్ చేసిండు. ఓకే, సో అట్లా బ్యాంగిల్స్ అనేవి హైదరాబాద్ చిహ్నం అనమాట. ఇంకొకటి ఫర్నీ ఏంది అంటే ఈ గోల్డ్ థ్రెడ్తోని సిల్వర్ థ్రెడ్తోని సన్న షీట్ తయారు చేస్తారు. అది మనము స్వీట్ షాప్స్లో సిల్వర్గా పైన కనిపిస్తుంది కదా, సో అట్లాంటివి. లేదా మనకి గోల్డ్ దోశ అని కూడా ఉంటుంది, ఆ గోల్డ్ దోశ. సో సన్న షీట్ లాగా గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఫుడ్ ఐటమ్స్ పైన వేస్తారు. సో అది స్పెషల్గా అంటే చాలా లో డోసెస్ ఉంటుంది అనమాట, గోల్డ్ కానీ సిల్వర్ కానీ. అది ఒక స్వీట్ పైన వేసుకొని అయినా దోశ పైన వేసుకొని అయినా ఏమైనా తినేదాని మీద వేసుకొని తింటే మన హెల్త్కి డైజెషన్కి చాలా మంచిది, ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫర్నీ వేసుకొని తింటే అనేసి. ఇది ఒక చిన్న స్పెషాలిటీ మన హైదరాబాద్లో. తర్వాత మెటల్ వర్క్స్ ఏంటి అంటే మన హైదరాబాద్లో స్పెషల్గా చార్మినార్ చౌక్ దగ్గర మనకి కాపర్ది దేకిషాస్ దొరుకుతాయి అనమాట. సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది అస్సలు కింద మాడదు. సో స్పెషల్గా బిర్యానీస్ ఇట్లాంటివి తయారు చేసినప్పుడు ఈ కాపర్ డేకిషాసే వాడతారు. ఓకే, సో ఇవి మన స్పెషాలిటీ ఆర్ట్స్. తర్వాత నెక్స్ట్ ఫుడ్ ఐటమ్స్కి వస్తే బిర్యానీ అనేది వరల్డ్ వైడ్ ఫేమస్. సో బిర్యానీ, కుర్బానీ, షేర్వానీ ఇవన్నీ ఫేమస్ అనమాట. నెక్స్ట్ హలీం అంటే మనకు రంజాన్ మంత్లో హలీం ఫేమస్. సో ఇది ఇక్కడ నుంచి మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి ఇంకా వేరే కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ చేయబడుతుంది. నెక్స్ట్ ఫ్యాబ్రిక్స్కి వస్తే పోచంపల్లిలో ఇక్కత్ శారీస్ అనేవి ఫేమస్. సో దీనికి జిఐ ట్యాగ్ కూడా వచ్చింది. ఇది స్పెషల్గా జామెట్రికల్ డిజైన్స్తోని ఈ శారీస్ ఉంటాయి. సో ఇది నల్గొండ ప్రాంతానికి చెందిన ఊరు అనమాట పోచంపల్లి. సో ఈ పోచంపల్లిలో సిల్క్ థ్రెడ్తోని చేసిన కర్చీఫ్స్ అనేవి ఫేమస్. ఆ కర్చీఫ్స్ పేరు వచ్చేసి తేలి రుమాల్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గద్వాల్ శారీస్ గద్వాల్ అనేది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉంది. సో గద్వాల్ శారీస్కి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. ఈ గద్వాల్ శారీస్ స్పెషాలిటీ ఏంటి అంటే బాడీ మొత్తం కాటన్తో ఉంటుంది, కానీ బార్డర్ వచ్చేసి సిల్క్తో చేస్తారు. శారీ బార్డర్ ఇంకా పళ్ళు వచ్చేసి సిల్క్తో చేస్తారు. సో కాటన్ బాడీ ఇంకా బార్డర్ ఇంకా పళ్ళు సిల్క్తో వచ్చింది కాబట్టి దీన్ని సికో శారీ అని కూడా అంటారు. ఓకే, సో గద్వాల్ శారీసే మనకి తిరుమలలో బ్రహ్మోత్సవాలు అవుతాయి కదా, ఆ టైంలో గద్వాల్ శారీసే గిఫ్ట్ చేస్తారు మనం. నెక్స్ట్ గొల్లభామ శారీస్ సిద్దిపేటలో ఫేమస్. సో ఈ శారీస్ కూడా ఫేమసే, మెదక్ డిస్టిక్కి సంబంధించింది. నెక్స్ట్ మెట్పల్లిలో మనకి ప్యూర్ ఖాదీ క్లోత్స్ దొరుకుతాయి. హై క్వాలిటీ ఖాదీ క్లోత్స్ అనేవి మెట్పల్లిలో దొరుకుతాయి. నెక్స్ట్ జర్దోజీ అంటే ఏం లేదు, పెద్ద పెద్ద కింగ్ ఇంకా పెద్ద పెద్ద రిచ్ పీపుల్ ఇళ్ళ దగ్గర ఇది మెటల్ ఎంబ్రాయిడరీ అనేది చేస్తారు. సో ఇది స్పెషాలిటీ, ఒక ఆర్ట్ ఫామ్ అనమాట. ఇది గోల్డ్ లేకపోతే సిల్వర్ థ్రెడ్స్ యూజ్ చేసి ఎంబ్రాయిడరీ చేస్తారు. నెక్స్ట్ ఫిలిగ్రీ ఏంది అంటే సిల్వర్ థ్రెడ్ యూజ్ చేసుకొని డాల్స్ తయారు చేస్తారనమాట. సో హైదరాబాద్ ఇంకా కరీంనగర్లో ఇది ఫేమస్ ఆర్ట్ అనమాట ఫిలిగ్రీ. నెక్స్ట్ బిద్రీ ఆర్ట్ వచ్చేసి ఐరన్ ఆబ్జెక్ట్స్ చేస్తారు. సో ఇది బీదర్ ఇంకా హైదరాబాద్లో ఫేమస్. పర్ల్స్ మన దగ్గర లేకపోయినా పర్ల్స్ని ఆర్నమెంట్స్ లాగా నగల్లాగా తయారు చేసే కళ మాత్రం మన దగ్గర ఫేమస్. స్పెషల్గా చందంపేట్, మెదక్ ఏరియాస్లో ఈ పర్ల్ ఆర్నమెంట్స్ని తయారు చేస్తారనమాట. అందుకే మన హైదరాబాద్కి పర్ల్ సిటీ అని కూడా పేరు వచ్చింది. నెక్స్ట్ జాతరలకు వస్తే మనకి అతిపెద్ద జాతర తెలంగాణలో పెద్ద జాతర ఇంకా వరల్డ్ వైడ్లో సెకండ్ అతిపెద్ద జాతర వచ్చేసి సమ్మక్క సారలమ్మ జాతర. సో దీన్ని మేడారం జాతర అని కూడా అంటారు. 1996 ఫిబ్రవరి 1న దీన్ని స్టేట్ ఫెస్టివల్ లాగా కూడా డిక్లేర్ చేసినారు. సో సమ్మక్క సారలమ్మ ఇద్దరు మదర్ అండ్ డాటర్ అనమాట. సో ఈ మేడారం జాతర ఉంది కదా, ఈ మేడారం అనే ఏరియా ఈ ఎటుర నగరం వైల్డ్ లైఫ్ శాంక్చురీ దగ్గర ఉంది వరంగల్లో. సో ఇది దండకారణ్యం ప్రాంతానికి వస్తుంది. సో యాక్చువల్గా సమ్మక్క ఇంకా సమ్మక్క
అడవిలో దొరుకుతుంది. సో అడవిలో దొరికినప్పుడు ఆ అడవి మనుషులందరూ ఆమెను తీసుకొని ట్రైబల్ రాజుకి ఇస్తాడు. సో తర్వాత సమ్మక్కకి ఇంకా పగడిద్ద రాజుకి వివాహం అవుతుంది. సమ్మక్కకి 2 కూతుర్లు, 1 కొడుకు పుడతారు. 2 కూతుర్ల పేరు వచ్చేసి సారక్క ఇంకా నాగులమ్మ. 1 కొడుకు పేరు వచ్చేసి జంపన్న అనమాట. సో ఈ జంపన్న ఇంకా ప్రతాపరుద్రుడు ఇద్దరి మధ్యలో ఫైట్ అవుతుంది. ఆ ఫైట్ ఒక రివర్ దగ్గర అవుతుంది. ఆ రివర్నే మనం ఇప్పుడు జంపన్న వాగు అంటాం. ఎందుకు అంటే ఈ ఫైట్ అయినప్పుడు జంపన్న రక్తం ఇందులో పడింది, అందుకే వాటర్ అంతా రెడ్ వాటర్ లాగా ఉన్నాయి అనేసి చెప్తారు. అప్పటి నుంచి ఇది జంపన్న వాగులాగా ఉంటుంది. సో సమ్మక్క సారలమ్మ జాతర దగ్గర మనకి జంపన్న వాగు కనిపిస్తుంది. నెక్స్ట్ సో ఇది మొత్తానికి సమ్మక్క సారలమ్మ స్టోరీ. సో ఇది ఫిబ్రవరి మంత్ ప్రతి 2 ఇయర్స్కి ఇది సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ నాగోబా జాతర అనేది స్పెషల్గా ఆదిలాబాద్ గోండులు దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. నాగోబా అంటే నాగదేవత. సో అమావాస్య రోజు మాసం అప్పుడు అమావాస్య రోజు ఈ నాగోబా జాతర అనేది చేసుకుంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏడుపాయల జాతర ఏంటంటే ఈ ఏరియాలో మంజీరా నది 7 ఉపనదుల్లాగా బ్రేక్ అయిపోతుంది అనమాట. 7 పాయల్లాగా అయిపోతుంది, అందుకే ఏడుపాయల జాతర అని అంటారు. సో ఏడుపాయలు జనరల్గా మెదక్ డిస్టిక్లో ఉంది. ఇది శివరాత్రి టైంలో సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట ఈ జాతర. నెక్స్ట్ వచ్చేసి కొండగట్టు అంజన్న జాతర, ఇది కరీంనగర్లో. సో కొండగట్టు అంజన్న ఇక్కడ కొండగట్టు అంజన్న దగ్గర మనకి 2 ముఖాల అంజన్న కనిపిస్తాడు. ఒక ముఖం వచ్చేసి నరసింహస్వామి, ఇంకొక ముఖం వచ్చేసి ఆంజనేయ స్వామి. సో ఎవరికైతే సంతానం లేదో వాళ్ళు ఇక్కడ 40 రోజులు మొక్కుకుంటే వాళ్ళకి ఆ దేవుడు చైల్డ్ని బ్లెస్ చేస్తాడు అనేసి ఫేమస్ అనమాట ఈ కొండగట్టు అంజన్న జాతర. నెక్స్ట్ వచ్చేసి పెద్దగొల్లగట్టు జాతర. సో ఇది స్పెషల్గా యాదవాస్ సెలబ్రేట్ చేసుకుంటారు. నల్గొండ డిస్టిక్లో ఇది సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. మేడారం తర్వాత మన స్టేట్లో సెకండ్ అతిపెద్ద జాతర అంటే ఇదే. ఓకే, ఇది పెద్దగొల్లగట్టు జాతర. నెక్స్ట్ వచ్చేసి కొమ్రవెల్లి జాతర. సో ఇది వరంగల్లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది మాఘమాసం నుంచి చైత్రమాసం వరకు ప్రతి సంవత్సరం కొమ్రవెల్లి మల్లన్న జాతర సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి రామప్ప జాతర వరంగల్లో. సో శివరాత్రి అప్పుడు ఈ రామప్ప జాతర చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి కోటవటంచ జాతర, ఇది వరంగల్లో. సో ఇక్కడ ప్రతి ఫిబ్రవరి టైంలో బ్రహ్మోత్సవాలు సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి వెలల జాతర. సో ఆదిలాబాద్ డిస్టిక్లో శివరాత్రి రోజున ఇది జాతర ఉంటుంది. నెక్స్ట్ బెజ్జంకి జాతర కరీంనగర్లో చేసుకుంటారు. సో ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. సో ఈ టెంపుల్ కాకతీయ కాలం నుంచి ఉండే. సో ఈ జాతర స్పెషాలిటీ ఏంటంటే ఈ జాతర అయినప్పుడు ఎడ్ల బండ్ల రేస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన్నెంకొండ జాతర. సో ఇది మహబూబ్ నగర్లో ఉంది. సో ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈడ 600 సంవత్సరాల చరిత్ర కలిగినది. సో ఈ మన్నెంకొండ జాతరని చిన్న తిరుపతి అని కూడా అంటారు, లేదా పేదవాళ్ళ తిరుపతి అని అంటారు. సో మాఘమాసం ఇంకా ఫాల్గుణ మాసం అప్పుడు ఈ జాతర అనేది చేసుకుంటారు. నెక్స్ట్ కురుమూర్తి జాతర, ఇది మహబూబ్ నగర్లో ఉంది. దీపావళి అప్పుడు ఇక్కడ జాతర అవుతుంది. నెక్స్ట్ అనంతగిరి జాతర. సో ఇక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది వికారాబాద్లో. సో మూసీ నది పుట్టింది కూడా ఇక్కడనే. సో కార్తీక మాసం అప్పుడు జాతర నిర్వహిస్తారనమాట. నెక్స్ట్ దారూర్ జాతర వచ్చేసి స్పెషల్గా క్రిస్టియన్ వాళ్ళకి. సో ఇది రంగారెడ్డిలో ఉంది. నెక్స్ట్ తెలంగాణ ఫెస్టివల్స్ వచ్చేసి సంక్రాంతి జనవరిలో మనం సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ మహాశివరాత్రి అంటే శివుని జన్మదినం లాగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో బిల్వాకులు ఉంటాయి కదా, ఆకులు తీసుకొని దేవునికి మొక్కుకుంటాం. ఇంకా ఆ రోజంతా ఉపవాసం ఉంటాం మనం. నెక్స్ట్ గణేష్ చతుర్థి స్పెషల్గా ఎందుకు ఇంట్రడ్యూస్ చేసిర్రు అంటే అందరు ఇండియన్స్లో యూనిటీ అనేది ప్రమోట్ చేయాలి, మాస్ పార్టిసిపేషన్ అనేది ప్రమోట్ చేయాలనేసి గణేష్ చతుర్థి బాలగంగాధర్ తిలక్ లాంచ్ చేస్తాడు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా
అవుతుంది. సో నేషనలిజంకి, మన ఇండియన్ నేషనలిజంకి గణేష్ చతుర్థి అనేది ఫేమస్. ఇదొక సింబల్ లాంటిది. కానీ ఇప్పుడు అది మిస్యూజ్ చేస్తున్నారు. సో ప్రతి భాద్రపద మాసం 4వ రోజున గణేష్ చతుర్థి సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ నాగపంచమి నాగదేవత పుట్టినరోజు లాగా కూడా చూస్తారు. శ్రావణం మాసంలో 5వ రోజున నాగపంచమి సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ హనుమాన్ జయంతి వచ్చేసి చైత్రమాసంలో పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి కృష్ణాష్టమి. నెక్స్ట్ శ్రీరామనవమి వచ్చేసి రాముని పుట్టినరోజు ఇంకా మ్యారేజ్ డే అని ఇది సెలబ్రేట్ చేసుకుంటారు. చైత్ర మాసంలో 9th డే రోజు సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. నెక్స్ట్ ఉగాది వచ్చేసి చైత్ర మాసంలో ఫస్ట్ డేని ఉగాది సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది మన న్యూ ఇయర్ లాగా కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ దసరా వచ్చేసి అమ్మవారిని 9 రోజులు కొలుస్తారు. 10వ రోజు విజయదశమి లాగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. పాండవుల విక్టరీకి సింబల్గా మనం ఇది సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ బతుకమ్మ. సో విజయదశమి దసరా స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి 9th డే వరకు బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితేనే ఉంటాయి. నెక్స్ట్ బోనాల ఫెస్టివల్ వచ్చేసి ఆషాఢ మాసంలో మనం సెలబ్రేట్ చేసుకుంటాం. బోనాల ఫెస్టివల్ వచ్చేసి 16th జూన్ 2014 స్టేట్ ఫెస్టివల్ లాగా డిక్లేర్ చేసినారు. నెక్స్ట్ హోలీ వచ్చేసి ఫాల్గుణ మాసం అప్పుడు ఫుల్ మూన్ డే వస్తుంది కదా, ఆ రోజున హోలీ సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ ట్రైబల్ ఫెస్టివల్స్ చూసాము. నిషాని గాడెస్, నిషాని దేవత. ఈ నిషాని దేవతని కొలుచుకుంటారు అనమాట. ఉగాది చైత్రమాసంలో ఫస్ట్ డే ఉగాది అవుతుంది కదా, ఆ ఉగాది రోజున అందరూ చిన్న మగపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అడవిలలోకి పోయి వేటాడిన జంతువుని అమ్మవారికి ప్రసాదిస్తారనమాట గిఫ్ట్ లాగా. నెక్స్ట్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి. సో ఇది 15th ఫిబ్రవరి ప్రతి సంవత్సరం ఇది సెలబ్రేట్ చేసుకుంటారు. సో సేవాలాల్ మహారాజ్ బంజారాస్ని అందరినీ ఎన్లైట్మెంట్ చేస్తాడు. అందరినీ ఆల్కహాల్ తాగొద్దు, ఇంకా బ్యాడ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ వదులుకోవాలి అనేసి అందరికీ బోధిస్తాడనమాట. సో ఈయన బోధనలు నిజాం కూడా నచ్చి ఆయన సజెషన్స్ తీసుకుంటాడు నిజాం. సో ఆయన హెల్ప్కి గుర్తుగా బంజారా హిల్స్లో 1360 హెక్టర్స్ ల్యాండ్ ఈ బంజారాస్కి గిఫ్ట్ చేస్తాడనమాట మన నిజాం. నెక్స్ట్ తీజ్ ఫెస్టివల్ ఏంటంటే పెళ్ళి కాని అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక బుట్టలో సాయిల్ అవంతా వేసి అందులో ఇత్తనాలు వేసేసి 9 రోజులు వాళ్ళు చెట్టు వచ్చే వరకు వాళ్ళు మొక్కి వాటర్ పోసి అవన్నీ చేస్తారనమాట. సో ఇది తీజ్ ఫెస్టివల్. నెక్స్ట్ శీతల భవానీ ఏంటంటే లంబాడీస్ వాళ్ళ గొర్రెలకి, ఆవులకి, బర్రెలకి ఏం డిసీజెస్ రావద్దు అనేసి రైనీ సీజన్లో ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ శీతల భవానీ ఫెస్టివల్ని ఎడ్ల దాటుడు ఫెస్టివల్ అని కూడా అంటారు. నెక్స్ట్ పెద్ద దేవుడు వచ్చేసి వైశాఖ మాసంలో వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ముస్లిం ఫెస్టివల్ వచ్చేసి రంజాన్. మన ఉగాది అయిన తర్వాత 9th మంత్కి రంజాన్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇతేకా. దీంట్లో 6 డిఫరెంట్ రంజాన్ మంత్ మొత్తంలో ఇవన్నీ చిన్న ఫెస్టివల్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఇతేకాఫ్. ఇది 21st డే, రంజాన్ అయిన 21st డేకి సెలబ్రేట్ చేసుకుంటారు. ఈరోజు ఏం చేస్తారంటే ముస్లిం సోదరులందరూ మొత్తం రోజు ఖురాన్ చదువుతారు. నెక్స్ట్ షబ్ ఈ కాద్. సో ఇది 27th డే రోజు సెలబ్రేట్ చేసుకుంటారు రంజాన్ మంత్లో. రాత్రి మొత్తం వీళ్ళు అన్నం తినకుండా ఉపవాసం ఉండి దేవునికి మొక్కుకుంటారనమాట. నెక్స్ట్ జకాత్ అంటే రిచ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ నుంచి 2.5% పేదవాళ్ళకి డొనేట్ చేస్తారు ఈ జకాత్ అప్పుడు. నెక్స్ట్ ఫిత్రా అంటే డొనేషన్స్ అనమాట. రంజాన్ టైంలో ఏ పువర్ పీపుల్ కానీ ఆకలితో ఉండొద్దు అనేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అన్నం కానీ పైసలు కానీ అన్నీ.
నెక్స్ట్ ఇఫ్తార్ ఏంది అంటే సాయంత్రం టైంలో వీళ్ళు మీల్ అనేది తింటారు, అందరు కలిసి తింటారు అనమాట. సన్ రైజ్ కంటే ముందు వీళ్ళు సాహబ్ అని అంటారు అనమాట. సన్ రైజ్ కంటే ముందు తినేది వీళ్ళు సహర్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ ఈద్ ఉల్ ఫిటర్ వచ్చేసి రంజాన్కి నెక్స్ట్ డేనే ఈద్ ఉల్ ఫితర్ సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ ముహరం వచ్చేసి ఈ ముహరం ఫెస్టివల్ స్పెషాలిటీ ఏంటంటే హిందూస్ సెలబ్రేట్ చేసుకుంటారు, ముస్లిమ్స్ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు హైదరాబాద్లో. సో హిందూస్ పీర్ల పండుగ అని కూడా అంటారు దీన్ని. నెక్స్ట్ బక్రీద్ని ఈద్ ఉల్ అజా అని కూడా అంటారు. సో ఇది ఏంటి అంటే యానిమల్ని సాక్రిఫైస్ చేస్తారు. దాంట్లో 1/3 వచ్చేసి చుట్టాలకి ఫ్రెండ్స్కి ఇస్తారు, ఇంకొక 1/3 వచ్చేసి పేద ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనమాట. నెక్స్ట్ క్రిస్టియన్ ఫెస్టివల్ వచ్చేసి క్రిస్మస్. ఫస్ట్ 25th డిసెంబర్న జీసస్ క్రైస్ట్ జన్మదినం సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ గుడ్ ఫ్రైడేని హోలీ ఫ్రైడే అంటారు, గ్రేట్ ఫ్రైడే అంటారు, బ్లాక్ ఫ్రైడే అంటారు. సో ఈ రోజున క్రైస్ట్ని శిలల పైన పెడతారనమాట. సో దానికి సింబల్గా ఇది చేసుకుంటారు వాళ్ళు. దీనికి ఫాలోయింగ్ అంటే ఇప్పుడు ఫ్రైడే, సో ఈ సండేనే వాళ్ళు ఈస్టర్ సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. సో గుడ్ ఫ్రైడే ఫాలోయింగ్ సండేనే ఈస్టర్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు.